బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముషీరాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మణ్ గారు అంటే ముషీరాబాద్ నియోజకవర్గం. 4 దశాబ్దాలుగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. విద్యార్థి నాయకుడిగా, ఓయూ స్టూడెంట్గా నుంచి ఈ రోజు వరకు బీజేపీలో అత్యున్నతమైన పొజిషన్లో పాలిట్ బ్యూరోలో ఉన్న లక్ష్మణ్ గారు కుమారుడు మనతో ఉన్నారు. రాహుల్ గారు, నమస్కారం. వెల్కమ్ రాహుల్ గారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం, ఎందుకంటే వారసుడిగా రాజకీయాల్లో అతి రేరుగా ఉంటారు కొంతమంది. మీరు మొదటి నుంచి కూడా మీ నాన్నగారిని చూస్తా పెరిగారు. ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో యువతని ఉత్సాహపరచడానికి ఖేలో ఇండియా అనే దాంట్లో భాగంగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలనే ఆలోచన కూడా నాన్నకి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలాసార్లు మనం ముషీరాబాద్లో షటిల్, కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు. షటిల్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్. సో ప్రతి సంవత్సరము ఒక 2 సీజన్స్లో చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. అని అదే కంటిన్యూ చేస్తున్నాము. ఈసారి కొత్తగా ఏర్పాట్లకి ఏంటంటే మనకి మోటివేషన్ ఉండాలని అందరికీ కామెంటేటర్ని అరేంజ్ చేశాము. యువతకి స్ఫూర్తిని ఇస్తుందని ఇచ్చారు. ఈసారి లైవ్ వీడియో కూడా అందరికీ ఉండేలా ఏర్పాట్లు చేశాము. వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ స్కోర్తో సహా లైవ్ వీడియో వాళ్ళు క్యాప్చర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో యువతకి ఇదే స్ఫూర్తి అని నాన్నకు అనిపించింది కాబట్టి అదే స్ఫూర్తితో మేము చేస్తున్నాం. ఈ ఫౌండేషన్ అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాక్టివిటీ జరుగుతుంది? దాదాపు 8 ఏళ్ళ నుంచి ఇదే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన యువతకి అన్ని క్రీడలు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 9వ సంవత్సరం అనుకో. 9వ సంవత్సరం అంటే కంటిన్యూస్గా మనకి అంటే నాట్ జస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండి. మేము సమాజ సేవలు, ఆర్ఫనేజ్లో ఏమైనా డొనేషన్స్ లాంటివి ఏమైనా కూడా ప్రతి పుట్టినరోజుకి, నాన్న పుట్టినరోజు, నా పుట్టినరోజు, పెళ్లి రోజులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో జరుపుకుంటాము. వైదేహి ఆశ్రమం పర్టికులర్గా మాకు చాలా స్పెషల్ ఆశ్రమం, అది సైదాబాద్లో ఉంటుంది అది. సో ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజు అక్కడే జరుపుకుంటాం మొదట. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలతో సేవలు చేస్తాం. ముఖ్యంగా రాహుల్ గారు, నేను కూడా దాదాపుగా 2 దశాబ్దాల పైన హైదరాబాద్ వచ్చి, ముఖ్యంగా నేను కూడా ముషీరాబాద్ ఓటర్నే. నాన్నగారికి 2 సార్లు నేను కూడా ఓటేసాను. నేను చాలా మంచి ప్రజల్లో మంచి పేరు ఉంది నాన్నగారికి. ఎందుకంటే రాజీవ్ గృహ సదుపాయం, వాంబే కాలనీలో ఇందిరా పార్క్ ఆనుకొని కూడా అనేక వందల మందికి మీ నాన్నగారు నివాసం కల్పించారు. అది చాలా గ్రేట్గా చెప్పుకోవాలి. 2, ముఖ్యంగా సిటీలో ప్రామినెంట్ ప్లేస్ ఎన్టీఆర్ స్టేడియం. అది గవర్నమెంట్ గతంలో స్వాధీనం చేసుకునే పరిస్థితి నుంచి కూడా ముఖ్యంగా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని కాపాడగలిగారు. దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈరోజు క్రికెట్ ఎన్టీఆర్ స్టేడియం ఉంది కాబట్టి బుక్ ఫెస్టివల్ అడుగుతుంది, ఖాదీ ఉత్సవాలు జరుగుతున్నాయి, భక్తి ఉత్సవాలు, కోటి దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోజు 40-50 టీములు యువత క్రికెట్ ఆడుకుంటుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? చందు గారు, మీరు నమ్మరు, అదే గ్రౌండ్లో ఇప్పుడు మేము ఆడాలన్నా చాలా వెయిటింగ్ పీరియడ్లో ఉంటుంది. మాకు కూడా ఆ గ్రౌండ్లో ఇంత డిమాండ్ ఉంటుందని మేము ఊహించలేదు. ఆ కాలంలో నాన్నకి ఏమనిపించిందంటే, సిటీలో ఉన్న సెంటర్లో ఉన్న ఈ ల్యాండ్ని వెరీ ప్రామినెంట్ ప్లేస్, ఈ ల్యాండ్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలని. ఐ థింక్ గత ప్రభుత్వంలో కూడా దాని ఆడిటోరియం ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. బట్ అది కూడా చాలా మందికి నాన్న ఏంటంటే మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది క్రీడా ఉత్సవాలు జరగాలి, లేకుంటే మనకి వేరే కోటి దీపోత్సవం లాంటి ఉత్సవాలకే వాడుకోవాలి. కానీ దీని గ్రౌండ్ వదిలేసి మనం ఏమైనా హై రైజ్ అవన్నీ కట్టడం అనేది చాలా మందిని డిమోటివేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఐ థింక్ ఎవ్రీ సండే ఎంత కాదన్నా ఒక 40 టీమ్స్ అన్నా ఆడుతుంది అదే గ్రౌండ్లో. క్రికెట్ మరీ ముఖ్యంగా క్రికెట్ ఆడతారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గారు, నేను అక్కడ చుట్టుపక్కల మనం కూడా పెరిగాం కాబట్టి ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్ని ఆనుకొని ఉంది. ధర్నా చౌక్ కూడా తరలించాలనుకున్నా కానీ ఇప్పుడు కూడా అదే ధర్నా చౌక్ ఎక్కడున్నా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య ఉన్నా ఆయా ప్రభుత్వాలు చెప్పుకోవడానికి ధర్నా చౌక్ని లక్ష్మణ్ గారు ఆపగలిగారు. ఎన్టీఆర్ స్టేడియంని వేరే విధంగా హైరేజ్ బిల్డింగ్లు కాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా అది ఆపగలిగారు ముఖ్యంగా యూత్కి. 3వది అతి ముఖ్యంగా వాంబే గృహాలు కూడా
వందల నుంచి వేలాది మందికి ఉచితంగా గృహ సదుపాయాలు కూడా నాన్నగారు కల్పించారు. ముఖ్యంగా ఈ ముషీరాబాద్ నియోజకవర్గం మీ నాన్నగారు ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఎలా అయిందంటారు? పుట్టి పెరిగిన గడ్డని ఎప్పుడు మర్చిపోవద్దు అని నాన్న ఎన్నో స్పీచ్లలో అంటూ ఉంటారు. ఢిల్లీకి రాజైనా గల్లీకి బిడ్డ లాంటి ముషీరాబాద్ కూడా నాన్నకి ఆ గడ్డలో పుట్టి పెరిగినారు కాబట్టి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిల్చున్నారు కాబట్టి, గెలిచినా ఓడినా 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. అలా అని చెప్పి ఓడిపోయినందుకు ప్రజల్లో అందుబాటులో లేకపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఓడిపోవడం కూడా స్వల్ప మెజార్టీ, 200 ఓట్స్ ఒకసారి, 2000 ఓట్లు ఒకసారి అవుతుంటాయి. ఓటు మీ గెలుపు సహజం జీవితంలో. కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తనకి ఐ థింక్ విద్యార్థి పరిస్థితులు ఉన్నప్పటి నుంచి కూడా యాజ్ అ స్టూడెంట్ లీడర్గా తనకి ఎప్పుడు ఏంటంటే అటాచ్ టు ద పీపుల్, ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఎప్పుడు పీపుల్తోనే అటాచ్ ఉండేవాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా ముషీరాబాద్లో కంటెస్ట్ చేశారు కాబట్టి ప్రజల్ని వదులుకోవాలని ఎప్పుడు అనిపించలేదు మాకు. అందుకే ముషీరాబాద్ అంటే కూడా బాగా అటాచ్మెంట్. గ్రేట్. అదేవిధంగా మీరన్నట్టు ఇందా చెప్పినట్టు ఒక విద్యార్థి నాయకుడిగా 4.5 దశాబ్దంలో ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్ భావజలం కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఏదైనా కానీ నరనరాల్లో జీర్ణించుకుపోయి ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేశారు. ఇక్కడ చాలా కీలకమైన పొజిషన్లో చేశారు. ఇప్పుడు రాజ్యసభ ఓబీసీ చైర్మన్గా, జాతీయ స్థాయిలో ఓబీసీ చైర్మన్గా, తర్వాత పార్లమెంట్ బోర్డు మెంబర్గా, ఎలక్షన్ కమిటీ మెంబర్గా, చివరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అపాయింట్ చేసేదాకా రిటర్నింగ్ ఆఫీసర్గా నాన్నగారు ఉన్నారు. ఇవన్నీ చిన్నతనం నుంచి మీ నాన్నగారిని చూస్తుంటే మీకేమనిపించింది? ఐ థింక్ ఇట్ ఈస్ వారసత్వ లెగసీని మీరు కంటిన్యూ చేయాలనుకుంటే? వారసత్వం గురించి ఏం లేదు ఇలా. ఐ థింక్ అది వన్స్ ఇన్ గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ మెసేజ్ టు ఎనీబడి, ఇలాంటివి బీజేపీలో మాత్రమే సహజం. ఎక్కడో ఉన్న లీడర్ని పట్టుకొచ్చి ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చారు. అలాంటి ఇప్పుడు కొత్త అధ్యక్షులు, జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ నితిన్ నబీన్ గారిని కూడా ఎవ్వరికి పరిచయం లేని వ్యక్తిని కష్టపడి బీహార్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను గుర్తించి సడన్గా అందరికీ సర్ప్రైజ్తో వచ్చిన అనౌన్స్మెంట్, ఇలాంటివన్నీ బీజేపీలో మాత్రమే సహజం. ఎక్కడ కూడా ఐ థింక్ పొజిషన్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, డబ్బున్న వాళ్ళకి పొజిషన్ ఇవ్వాలి అని అలాంటిది బీజేపీలో జరగదు. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ కూడా అదే నేర్పుతుంది. కష్టపడి పని చేయాలి, పని చేసినప్పుడు టైంకి గుర్తిస్తారు పార్టీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కూడా. సో అదే మోటివేషన్తోనే పనిచేస్తూ ఉంటాం అందరం కూడా. నాన్న కూడా అదే మోటివేషన్తో ఉంటారు. దీన్ని నేను ఎలా చూస్తానంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా చూస్తాను. ముఖ్యంగా రాహుల్ గారు, యూత్ ఎక్కువగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కోచింగ్, సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడానికి ఇదే ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉంది. హాస్టల్స్ అన్నింటిలో యూత్ ఉంటారు. తర్వాత రామకృష్ణ మఠ ఇక్కడే ఉంది, ఉద్యమాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ ఇక్కడే ఉంది. ఈ అన్నిటికీ ఎమ్మెల్యేగా ఉన్న మీ నాన్నగారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం, అది మర్చిపోకుండా మీరు అన్నట్టు క్రీడల్ని కంటిన్యూస్గా 8 సంవత్సరాల నుంచి కండక్ట్ చేయటం, సుమారు ఎన్ని ఈవెంట్స్ ఇప్పటి వరకు కండక్ట్ చేశారంటే? ఈవెంట్స్ ఐ థింక్ కౌంట్లెస్ అండి. మేమేమి ఇన్ని ఈవెంట్స్ చేయాలని ఇట్లా ఏం చేసుకోలేదు. బట్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక టోర్నమెంట్ కింద ఒక 4 ఈవెంట్స్, వాలీబాల్, క్రికెట్, రేపు ఐ థింక్ ఈ నెలలో ఇంకో టోర్నమెంట్ బ్యాడ్మింటన్ అనుకుంటున్నాము. సో సంవత్సరానికి 2 టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాము. అది క్రికెటా బ్యాడ్మింటనా అది వేరీ అవుతుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మాకు జరిగే మీటింగ్లో ఈ బ్యాడ్మింటన్, మరీ ముఖ్యంగా త్రోబాల్, మహిళలకి త్రోబాల్ కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. ఖోఖో కూడా అనుకుంటున్నారు. మహిళలు కూడా బాగా స్ఫూర్తి చూపించారు. మొన్న జరిగిన సంసద్ ఖేల్ మహోత్సవ్ ఈవెంట్లో చాలా మటుకు ఈజీలీ ఒక 55 to 60% పార్టిసిపేషన్ అంతా మహిళలకు జరిగింది. సో ఆ ఉత్సాహం చూపించినందుకు వాళ్ళకి కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాము. చాలా సంతోషం. అంటే ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం, ముఖ్యంగా ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం, యువత సాధించలేనిది ఏమీ లేదని స్వామి వివేకానంద అంటారు. రామకృష్ణ మఠ్ కూడా ఇక్కడే ఉంది. అటువంటి క్రీడాకారులు ఇంతమందిని తయారు చేయడానికి నడుము బిగించినందుకు ప్రధానమంత్రి క్రీడోత్సవాల్లో ఎంపీల ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా లక్ష్మణ్ గారు మీరు అన్నట్టుగా కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూ ఉంటారు. గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గాన్ని బాండింగ్ అలా ఉంటుంది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది. మీరన్నట్టు ఈ ఉమెన్స్ డే సందర్భంగా సంపూర్ణంగా ప్రపంచ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు నిజంగా మహిళలకు కూడా ఆ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది మంచి క్రెడిట్ అవుతుంది. దాన్ని ఒక ఈ నియోజకవర్గానికి పరిమితం చేస్తున్నారా? చుట్టుపక్కల ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చా?
పార్టిసిపేషన్ బట్టి డిసైడ్ చేస్తున్నామండి. సాధ్యమైనంత వరకు ముషీరాబాద్లో ఉన్న యువతలందరినీ కవర్ చేస్తూ, మహిళలందరినీ కవర్ చేస్తూ వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉంది. అట్లా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ముషీరాబాద్ అలోన్. చాలామంది ఆఫీస్ ఐటీ కొలీగ్స్ వాళ్ళు కూడా వాళ్ళ కొలీగ్స్ నిన్న ఈవెంట్ జరిగినది వీడియో వాళ్ళు లైవ్ చూసారంట. చూసి నాకు రాత్రి ఫోన్లు వచ్చాయి, సార్ ముషీరాబాద్ కాకుండా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మేము పార్టిసిపేట్ చేస్తాము, ఎందుకు ఇలా వస్తుంది రెస్పాన్స్ అని అడిగితే మా వాళ్ళు అందరికీ లైవ్ యూట్యూబ్లో కనపడ్డారు. మా ఆఫీస్ వాళ్ళు కనపడ్డారు యూట్యూబ్లో. ముషీరాబాద్లోనే జరిగిందని మేము ఇదయ్యాము. సో మేము కూడా పార్టిసిపేట్ చేస్తే మేము కూడా ప్రాబబ్లీ టీవీలో వస్తామని అందరికీ ఒక కోరిక ఉంటుంది కదా, మేము టీవీలో కనపడాలి. సరే ఇంటర్నేషనల్ రంజీ లెవెల్ ఆడలేకపోయినా ఒక డివిజన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడగలుగుతున్నాం అనే ఇది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా వెళ్ళింది మెసేజ్ అని అర్థమైంది. ఈ అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి క్రీడోత్సవం మీకు గత 2-3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని టీంలు పాల్గొన్నాయి? ఫైనల్కి ఏ టీంలు వచ్చినాయి? ఇప్పుడు వరకు టాస్ వేశారు ఇందాక. సో క్రికెట్ టోర్నమెంట్ మనకి ఈ టోర్నమెంట్లో దాదాపు 14 టీమ్స్ పాల్గొన్నాయండి. ఇవాళ జరిగే మ్యాచ్లు సెమీఫైనల్స్కి క్వాలిఫై అయ్యే మ్యాచెస్. ఇందులో సాయంత్రం కల్లా ఫైనల్స్ జరుగుతుంది. సెమీఫైనల్స్కి క్వాలిఫై 4 అవుతారు. అందులో 2 టీమ్స్ ఫైనల్స్కి వస్తారు. సో మేబీ ఆఫ్టర్ లంచ్ వీ విల్ ఎక్స్పెక్ట్ 2 టీమ్స్ ఫైనల్స్ టు ఆల్సో హ్యాపెన్. క్రికెట్ అనేసరికి 14 టీమ్స్ వచ్చాయి. బ్యాడ్మింటన్ మేము నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది వస్తారో ఊహించలేకపోతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ రిక్వైర్మెంట్ బాగా పెరిగింది. బట్ లెట్స్ సీ, విల్ ప్లాన్ అకార్డింగ్. ఇంకోవైపు క్రికెట్ అనేది ఇండియా గడ్డ క్రికెట్ గాడ్ అంటారు సచిన్ని. T20 కూడా ఈరోజు ఫైనల్ జరగబోతుంది. ఇదే రోజున చూసుకుంటే మొత్తం కంప్లీట్ టీవీలకి అతుక్కుపోయి ఉంటారు. కానీ ఇక్కడ గ్రౌండ్లో చూసుకుంటే చాలామంది యువత ఈ టోర్నమెంట్కి వచ్చింది. ఏమంటారు దీన్ని పట్ల మీ స్పందన? లేదు, మేము కూడా అది దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేశాము. ఇండియా న్యూజిలాండ్ ఇవాళ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఉన్నందువల్ల 5 o'clock వరకు ఆర్ మ్యాక్సిమం 6 o'clock వరకు మా ఫైనల్స్ కూడా పూర్తి చేయాలని, ఫినిష్ చేయాలనుకుంటున్నాము. అందరి రిక్వెస్ట్ కూడా ఏంటంటే మ్యాచ్ జరిగేది రాత్రి కదా, 5-6 వరకు ఆడడానికి మేము రెడీ అనే ఉత్సాహం చూపించినందుకు ఈ డేట్స్ ఖాయం చేశాము. అందులో నాన్నగారు అపాయింట్మెంట్ కూడా ఈ వీకెండ్ కొంచెం తను కూడా టైం ఇస్తున్నారు. ప్లేయర్సే ఇంట్రెస్ట్ అంతా చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు టైం ఇవ్వద్దు అని ఈ 3 days నుంచి జరుపుకుంటున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ రాహుల్ గారు, ఈరోజు సాయంత్రం జరిగే ఫైనల్స్లో అంటే ఏం ప్రైజులు ఇవ్వబోతున్నారు? ఈ ఫౌండేషన్ అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫైనల్స్ విన్నర్స్కి ఇచ్చే ప్రైజులు ఏమి? మనము ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి ఫైనల్స్ అనే కాదు, ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. ప్రతి టీంకి ఒక కప్పు ఇస్తున్నాము పార్టిసిపేట్ చేసినందుకు, వాళ్ళకి మోటివేషన్గా ఉండాలని. ఫైనల్స్కి ఒక విన్నర్స్కి ఒక కప్పు, రన్నర్స్కి ఒక కప్పు, రిమైనింగ్ అదర్ టీమ్స్ అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్. అది కాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. మేబీ ఇవన్నీ ఈరోజే డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము, టైంకు సహకరిస్తే. ఫైనల్గా రాహుల్ గారు, సుమన్ టీవీ వీక్షకులకి, అది ఇండియాలో డిజిటల్ మీడియాలో నెంబర్ 1 నెట్వర్క్ సుమన్ టీవీ నెట్వర్క్. మొన్న కూడా చూసాం క్రికెట్ టోర్నమెంట్లో అందరూ కూడా చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారు, ఎంపీలు అందరూ కూడా. ఇప్పుడు నాన్నగారి ఆధ్వర్యంలో జరిగే ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకి ప్రధానమంత్రి క్రీడోత్సవంలో భాగంగా జరిగే ఈ క్రికెట్లో పాల్గొన్న జట్లందరికీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీరు చెప్పే సందేశం ఏమంటే? ప్రధానమంత్రి గారి ఆలోచన ఏదైతే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనే నినాదాలు ఉన్నాయో, దట్ ఈస్ వెరీ గుడ్ మెసేజ్ ఫర్ యంగ్స్టర్స్ లైక్ అస్. ఈ మెసేజ్ని మేము దృష్టిలో పెట్టుకొని సుమన్ టీవీ వాళ్ళందరికీ, లేకుంటే వేరే మిగతా ప్రేక్షకులందరికీ కూడా ఒకటే ఏం తెలియజేస్తున్నానంటే, ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్న ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎనీ స్పోర్ట్, క్రికెట్తో స్టార్ట్, క్రికెట్ అనేది మనకి అది అందరికీ ఒక ఇష్టమైన ఆట కాబట్టి అలా క్రికెట్ పెడుతున్నాము. ఎనీ అదర్ స్పోర్ట్ ఉన్నా కూడా మేము ఇలాంటి టోర్నమెంట్స్, యువత ఈరోజు ఫిట్ ఉంటే ఇండియా ఫిట్ ఉంటుంది. మనందరికీ తెలుసు మన భారతదేశము మోస్ట్ యంగెస్ట్ నేషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. దాన్ని మెయింటైన్ చేస్తూ ఫిట్టెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్ అవ్వాలనే మా కోరిక, నాన్న కోరిక, దేశ ప్రధాని కోరిక. కాబట్టి ఇలాంటి క్రీడలు చేస్తూ ప్రతి ఒక్క యువత ఫిట్ ఉండాలి. వాళ్ళకి టోటల్ ఫోకస్ అంటే చదువులతో పాటు ఫిట్నెస్, స్పోర్ట్స్ కూడా ఉండాలనే మెసేజ్ అందరికీ క్లియర్గా వెళ్ళాలి. చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం ఉండేలాగా పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఏదైనా ఆటలో టాలెంట్ చూపిస్తున్నారంటే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది క్రికెట్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, వేరేది ఏదైనా అవ్వచ్చు. బట్ ఫిట్ ఇండియా, మేక్ ఇండియా ద ఫిట్టెస్ట్ నేషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
చూశారు కదండి, రాహుల్ ఒక యువ నాయకుడిగా తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని, తన తండ్రి గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు. ఫిట్ ఇండియా, మనం స్ట్రాంగ్గా ఉంటేనే దేశానికి, యువత భారతదేశానికి ఒక వరం. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, కళలు కలండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్తంగా దేశ జనాభాలో 145 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. ఒకవైపు యుద్ధ వాతావరణం, థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఈ సందర్భంలో భారతదేశం అటు ఇరాన్కి ఇటు ఇజ్రాయెల్కి మిత్రదేశంగా ఉందంటే దాని పట్ల ఏ విధంగా భారతదేశం ముందుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యువత స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు దృఢంగా ఉండాలి, ఏ చిన్నదానికి కుంగిపోకూడదనే ఉద్దేశంతో క్రీడల ద్వారా, అది కబడ్డీ కావచ్చు, షటిల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇప్పుడు క్రికెట్ కావచ్చు, ఇటువంటి క్రీడల్ని కంటిన్యూ చేస్తున్నందుకు ముఖ్యంగా లక్ష్మణ్ గారికి సుమన్ టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ కుమారుడికి రాహుల్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.